కాలం కలిసి వస్తే ఒకడు పైన కూర్చుంటాడు, ఒకడు రోడ్లో ఉంటాడు. కానీ అదేం శాశ్వతం కాదు. ఆ రోడ్లో ఉన్నవాడే మళ్ళీ కుర్చీ ఎక్కుతాడు, కుర్చీలో ఉన్నట్టు మనిషి రోడ్లోకి వస్తాడు. సర్వసాధారణంగా జరిగేటటువంటి ఇటువంటి ప్రక్రియలో ఏదైనా విమర్శలున్నా, ఏదైనా మాట్లాడదలుచుకున్నా అది కేవలం రాజకీయాలకే పరిమితం చేయాలి తప్ప వ్యక్తిగతాలకు వెళ్ళిపోతే ఇటువంటి దురదృష్టకర సంఘటనలే జరుగుతాయి. మరి వ్యక్తిగతంగా మాట్లాడి వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు మనిషిలో ఉన్నటువంటి ఆ అహం దెబ్బతిన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారనేది కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో భాగంగానే ఒక 150-200 మంది వీడియో కూడా వచ్చింది, చూస్తూ ఉన్నారు. ఇంటి మీదకు దాడి చేయడానికి అంత జనం ఊరికే ఎవరి పాటుకోళ్ళు అనుకొని రారు కదా. కోవూరులో ఎక్కడో మాట్లాడిన సందర్భం, కోవూరు వాళ్ళు వచ్చి మాట్లాడి కోవూరు వాళ్ళు వచ్చి అడిగారంటే ఆ పరిస్థితి ఉన్నట్లేదయ్యా. ఒక 200 మంది అది పనిగా వచ్చి ఇంట్లోకి వచ్చి, ఇంట్లో ఎవరుంటారండి? మామూలుగా ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వయసు మళ్ళిన పెద్దలు ఉంటారు. మీరు ఒక రాజకీయంగా ప్రశ్నించదలుచుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఎప్పుడు రోడ్లోనే ఉన్నాడు. కోవూరుకు వచ్చినప్పుడు మీరు మాట్లాడవచ్చు, లేదా మీ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టి ఆయన్ని మాట్లాడవచ్చు. రాజకీయంగా ఎంత దూరం పోయినా తప్పు లేదయ్యా. కానీ రాత్రి వేళల్లో ఉన్నట్టుండి ఒక 200 మంది వాళ్ళు లేని సమయం చూసుకొని ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ పరిస్థితి ఏందండి? ఆడవాళ్ళ పరిస్థితి ఏంది? ఎప్పుడు కూడా ఇది జరగల. మేమేమి నీతులు చెప్పటంలా. రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడో ఒక సందర్భంలో ఎదురెదురు పడతారు. పడ్డప్పుడు మాట్లాడుకునే పరిస్థితులు వస్తాయి. అది కేవలం రాజకీయ పరంగా ఉండాలే తప్ప వ్యక్తిగత అహంకారానికి దారి తీసేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే, ఈరోజు మీరు మనుషులు లేరు కాబట్టి ఒక 200 మందిని పంపించారు. ఇదే 200 మందో 400 మందో ప్రసన్న కుమార్ రెడ్డికి లేకుండా ఉండారయ్యా. వాళ్ళు మీరు ఎవరు లేని సమయంలో మీ ఇళ్ల మీదకి పంపించడం పెద్ద పనా? అదేమన్నా గొప్ప కార్యమా? ఎందుకు జరిగిందో మరి తెలీదు. మరి ఉదయం ఆమె మాకు సంబంధం లేదని వారు చెప్తున్నారు. ఏమీ సంబంధం లేకుంటే ఇంత జనం ఎక్కడి నుంచి వస్తారండి? ఎవరు వస్తారు చెప్పండి? ఇది ఏమన్నా కళాయి, ఏమన్నా మాయా, లేకపోతే ఇంకేమన్నానా? అందరూ అనుకోనే ఎవరో ఆర్గనైజ్ చేసుకొని వచ్చితే తప్ప 200 మంది రాలేరండి. ముఖ్యంగా వాళ్ళలో చాలామంది నెల్లూరు వాళ్ళు కనపడతా ఉన్నారు, కోవూరు వాళ్ళు కాదు. చూస్తూ ఉన్నారు ఆ కారుని తిరగొట్టే అంత జనం. ఇదేమన్నా 5-10 మంది ఎత్తి తిప్పితే దొల్లి కింద పడిపోయే పరిస్థితి. ఆ కారు అంతలా కారు ఎంతమంది ఎత్తి దాన్ని తిరగొట్టుంటే బాధి మళ్ళీ ఎలికలు పడిపోయి ఉండాలా? మాకేం సంబంధం లేదని చెప్పి మీరు ఈరోజు చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ కాదండి. ఇది ఇటువంటి పోకడలు మంచి చేయవు. కొట్టడం, తిట్టడం, దౌర్జన్యం చేయటం అనేది ప్రతి ఒక్క రాజకీయ వ్యవస్థలో ఉంటుంది. దాని అవసరం వచ్చిన రోజు ఖచ్చితంగా అది బయటకు వచ్చేస్తుంది అయ్యా. కేవలం మీ దగ్గరే ఉంటుంది అని అనుకుంటే పొరపాటు. ఎప్పుడైనా ఇటువంటి ఆలోచనలు చేసే ముందు మనం చేసేది సరైన విధానమా కాదా చూసుకోండి. కోర్టుకు పోండి, కోర్టుకు పోయి నిలదీయండి, డిఫమేషన్ కేసు వేసుకోండి, ఏం తప్పు లేదు. మీరు చేసే ధర్నాలు చేయండి, లేదంటే మీరు ప్రొటెస్ట్ చేయండి, ఏమైనా చేయొచ్చు. అయ్యా మమ్మల్ని ఇట్లా అవమానకరంగా చేసినాడు ఆయన అని చెప్పి మీరు మాట్లాడటంలో తప్పులే. రాజకీయంగా అది 10 మంది చూస్తూ ఉంటారు. 10 మందిలో అది న్యాయం ఎంత అన్యాయం ఎంత అనేది కూడా చర్చ జరగద్ది. అది ఏమీ లేకుండా చీకటి పడిన తర్వాత ఒక 200 మంది గోడలు దూకి ఇంట్లోకి వస్తే అది ఎక్కడి పద్ధతి? ఇది ఎప్పుడు నెల్లూరులో లేదు. ఇది ఎవరు కూడా చూడలే. ఎందుకంటే ఇంతకంటే గొప్ప కుటుంబాలు 60 ఏళ్ళు 70 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి. ఒకరినొకరు రాజకీయంగా విమర్శించుకున్న రోజులు ఉన్నాయి. ఒకరి మీద ఒకరు పై ఎత్తులు వేసుకున్నాయి. ఒకరినొకరు చిత్తు చేస్తామనే ఆలోచనతో కదిలిన రోజులు ఉన్నా కూడా ఎవ్వరు కూడా హద్దు దాటి ఈ విధమైనటువంటి ఆలోచన చేయలేదు. మరి ఇటువంటి ఆలోచనలు క్షేమకరం కాదు. ఒకరోజు ఈరోజు మీరు చేశారు, ఒకరోజు మళ్ళీ అది మీకు తప్పకుండా తిరిగి బద్దిరికి గోడకేసి కొట్టినట్టే. మీరు నేర్పిస్తే ఇంకోటి నేర్చుకొని అదే మనకు మళ్ళీ తిరిగి నేర్పిస్తాడు. ఎందుకంటే వామపక్షాలు ఇవన్నీ కూడా భయంకరమైన ఉద్యమాలు నడిపాయి. వాళ్ళు కూడా ఏ రోజు కూడా అధికార పార్టీ వాళ్ళ మీద యుద్ధాలు చేయటమో, రాళ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం ఎప్పుడు జరగలేయి. తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు ఏ వ్యక్తిని కూడా. అవతల వ్యక్తి ఏం చేయగలడో అతను చేసిన రోజు తెలుస్తుంది అయ్యా. కాబట్టి ఇటువంటి ఒకరి మీద ఒకరు ప్రోత్సహించుకుంటూ పోయేటటువంటి పరిస్థితులు వస్తే
రాజకీయంగా ఎవరు కూడా ప్రశాంతంగా కదిలే పరిస్థితి ఉండదు. మొత్తం రౌడీ మూకల మధ్యన ఈ రాజకీయ వ్యవస్థ ఇరుక్కోబోతుందని చెప్పి మనవి చేస్తూ తప్పనిసరిగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి, ఖండించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని మనవి చేస్తున్నాను.